అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు ఈ వీడియోలో కలలు కనండి, సాకారం చేసుకోండి అనేది ఈయన రాసిన ఒక వాక్యము. ద వింగ్స్ ఆఫ్ ఫైర్ సృష్టికర్త మన 11వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఆయన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. అక్టోబరు 15, 1931 ఈయన రామేశ్వరం నందు జన్మించారు. అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఒక పేరుతో కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన రక్షణ రంగానికి ఎంతో మేలు చేసిన వారిగా గుర్తిస్తారు. ఆయన చిన్నతనం సాధారణంగా గడిచింది. ఆయన పత్రికలో అమ్ముతూ తను కొనసాగించి తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చదివి ఐఎస్ఆర్ఓ మరియు డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా పనిచేశారు. భారతదేశంలో తొలి ఉపగ్రహం SLV-3, అగ్ని, పథం వంటి మిసైల్స్ ఆయన నేతృత్వంలో అభివృద్ధి చెందాయి. 2002 నుండి 2007 వరకు ఆయన భారత రాష్ట్రపతిగా మనకి సేవలు అందించారు. ఈయన విద్యార్థులు ప్రోత్సహించడం, వాళ్ళని ఉత్తేజపరచడం, చదువులో అభివృద్ధి బాగా ముందుకు వెళ్ళాలని ఆయనకి ఇలా విద్యార్థుల పట్ల ప్రోత్సాహం చేయడం అనేది ఆయనకి ఎంతో ఇష్టమైన అలవాటు. ఆయనకి ఇష్టం అన్నమాట, విద్యార్థులు బాగా చదవాలి. అందుకనే ఆయన కలలు కనండి, సాకారం చేసుకోండి అన్నది ఆయన రాసింది విద్యార్థుల కోసమే ఆ వాక్యాన్ని. అలాగే ఆయన దేశ సేవలు అన్నీ ఆయన జీవించినంతకాలం ఆయన జీవితం అంతా దేశ సేవకే అంకితం చేశారు. ఆయన జీవితం నుంచి మనం ప్రతి ఒక్కరము విద్యార్థులు అందరూ ఎంతో ప్రేరణగా తీసుకొని మనం ముందుకు వెళ్ళచ్చు. ఆయన జూలై 27, 2015 సంవత్సరంలో ఆ రోజున మన నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఆయన మనం గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థి ప్రేరణగా పొంది ఒక సామాన్య కుటుంబం నుంచి వెళ్ళిన వ్యక్తి కష్టపడి చదివి రాష్ట్రపతి అయ్యి ఒక శాస్త్రవేత్తగా మారి తన జీవితాన్నిలో ఎంతో ఖ్యాతి సంపాదించుకొని విదేశాలు వాళ్ళు రమ్మని ఎన్నో ప్రలోభాలు చేసిన నా జీవితం నా దేశానికి అంకితం అని ఆయన వాళ్ళకి సమాధానం చెప్పి దేశ సేవకి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. ఆయనకి మనం మన ఛానల్ తరపున, ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.